నందు గారు సార్ మీరు అంటే ప్రీవియస్ అడగండి అడగండి మీరు అడిగిన తర్వాత సార్ చెక్ సార్. ఎవరో ఒకళ్ళు అడగండి. అర్జున్ రెడ్డి అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా బిఫోర్ మ్యారేజ్ రిలేషన్స్కి సంబంధించి డీల్ చేయడం జరిగింది. ఇది అర్జున్ రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ లాగా కూడా మీరు ఏమన్నా అనుకోవడం జరిగిందా? మనం అలా ఫీల్ అవ్వచ్చా? అంటే సార్ యాక్చువల్గా మన సినిమా ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ అర్జున్ రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ లాగా కాదు సార్. యాక్చువల్గా ఏంటంటే అమ్మాయి లైఫ్లోకి మన సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్. ఒక ఈయన అమ్మాయిని కూర్చోబెట్టి అడుగుతాడు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఇంత హైట్ ఉన్నాను, కలర్ ఉన్నాను, నాతో నీ ప్రాబ్లం ఏంటి అని. యాక్చువల్గా బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే సార్, అమ్మాయిలకి హైట్ ఉన్నాడా, పొడుగు కాడు, సిక్స్ ప్యాకా, ఇవన్నీ కాదు కావాల్సింది అమ్మాయికి. అమ్మాయికి కావాల్సింది ఏంటంటే ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకుని ప్రేమగా మాట్లాడి, అంతేగాని ఎప్పుడు ఆడు నల్లగా ఉన్నా లేకపోతే పొట్టిగా ఉన్నా డబ్బు లేకపోయినా అమ్మాయిని ప్రేమగా చూసుకుంటే అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. అదే నా సినిమాలో చెప్పాను మరి సార్. యాక్చువల్గా వెబ్ సిరీస్ చూసి తీయాలనుకుంది ఏంటంటే మేకింగ్ వైల్డ్గా చేయాలనుకుంది. మేకింగ్ సార్, మేకింగ్ పరంగా అంటే ఈ క్యారెక్టర్లు గ్రేగా ఉండే క్యారెక్టర్లు బయటికి అలాగే చూపించాలనుకున్నాను మరి సార్. గ్రేగాని వాళ్ళని ఫిల్టర్స్ లేకుండా చూపిద్దాం అనుకున్నాను అనమాట. సార్ బెకం గారు, టికెట్ రేట్స్ అనేవి కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయండి. మేము ఎంత మంచి సినిమా తీసినా సరే అందుబాటు ధరలో లేకపోతే కొంచెం వెనకడికి వేస్తున్నారండి ఆడియన్స్ కూడా. మీరు రేపో ఎల్లుండో మీటింగ్ ఉందంటున్నారు, సో దాని గురించి డిస్కస్ చేసుకునే అవకాశం ఉందా? టికెట్ రేట్ 100% ఉంది. ఫస్ట్ నుంచి కూడా అంటున్నాం, టికెట్ ధర అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా మాకు ఫోర్స్ ఉండొద్దు. ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్కి ఆ డిస్ట్రిబ్యూటర్ ఒకటే కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మేము ఒక సినిమాని ఇది 100 రూపాయల టికెట్తో చూపించాలనుకుంటాను, నాకు సరిపోద్ది నాకున్న బడ్జెట్కి. ఇంకో పెద్ద సినిమా తీస్తారు, వాళ్ళ 1000 రూపాయల టికెట్, వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు 500 కోట్ల సినిమా తీస్తున్నారు. కంపారిజన్ ఉండొద్దు దానికి వెళ్ళేది. కాబట్టి ఆ ఫ్రీడమ్ మాకు ఇవ్వాలని ఉన్నాం. ఈ మధ్య చాలా సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు తక్కువ రేటుకి ప్రదర్శించాం. ఇది కూడా గట్టిగా అదే తక్కువ రేట్లోనే ఈ సినిమా రేపు చూపించబోతున్నాం. అందుకే నేను డిస్ట్రిబ్యూటర్ని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, అదే అవుతుంది ఈ సినిమా. వేణుగోపాల్ గారు సార్, ఇక్కడ మూర్తి క్యూబ్ సిస్టంలో ఆ రేట్ల విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా రాష్ట్రం ఎక్కువగా ఉంది. దీని మీద ఎవరు స్పందించట్లేదు ఇండస్ట్రీలో. ఎవరని మీరు ఏమంటారు? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు కూడా సమస్య అది ఇందాక వచ్చిన చెప్పిన సమస్య ఉంది, 100% ఉంది. అందరు ప్రొడ్యూసర్ సఫర్ అవుతున్నారు. దాన్ని ఇక్కడ ఏంటంటే ఒక వ్యూహంలో ఇరుక్కున్నాం అందరితో, వాళ్ళతో అందరికీ రిలేషన్ స్టార్ట్ అయిపోయింది. అంత తొందరగా తెగదు. ఇది చాలా ఐకమత్యంగా అందరు సపోర్ట్ చేస్తే తిరగాల్సిన పెద్ద ప్రాబ్లం అది ఎవ్రీ వీక్ సినిమా రిలీజ్లు ఉన్నాయి. మా దగ్గర ఐకమత్యం లేక కొన్ని రోజులు ఫైట్ చేస్తున్నాం, వెనక్కి వెళ్తున్నాం. కాబట్టి ఈసారి ఇంకా చాలా ఖచ్చితంగా కూర్చున్నాం, డెఫినెట్లీ సాల్వ్ చేస్తాం ప్రాబ్లం. చివరి 2 ప్రశ్నలు. అవిక గారు ఒకటి, బేసికలీ ఇలా లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాలకి లేడీసే వచ్చి థియేటర్కి వచ్చి చూడరు చాలా వరకు. సో దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే డైరెక్టర్స్ చాలా ఆలోచించి విమెన్ ఓరియంటెడ్ మూవీస్ని తీస్తారు, కానీ వాళ్ళే థియేటర్కి రారు, ఎక్కడో ఓటీటీలో చూద్దాం లేదా ఏదో చూద్దాం అనుకుంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? So, firstly, we as women, we have already too many things going on in life where we feel, what will a movie teach us? What can a movie do to our lives? How do we, like, what's the point? Like, we already give up too soon. And that should be also a thought that we should ask ourselves, that maybe the teaser says this, the trailer, there's something which is maybe the reality of maybe my life or somebody that I know, her life. Can I do something by just watching it? Can I learn something? Can I just support this idea? And I think being more aware of what the subject is and what the movie ultimately is going to tell you as a message, or just as for entertainment, that is something they need to know, which right now is not happening. That awareness is a little less, and I think
you can call it blame or the credit. It also goes to the makers, right? Because when we are promoting, we do a lot of things like random rapid fires. We do a lot of things like we are talking about what's going on in my married life. We're talking about a lot. But when we talk about the movie, when we talk about what it has to offer to the audience, is when they will feel the need to go watch it. And I think that is what we are trying to do in whatever capacity we can, whatever we know, that at least few steps come into the theater, they watch it, and then they can decide if it is for them or if it's not. And that also, especially when it comes to the female centric films and all of this, I think I've been very lucky. Honestly, all my films from 1920 to Bloody Ishq to all of these films in Hindi that I did, I was not expecting anything, because female centric films, honestly, here they will still work because women like the idea of going to the theater to experience it. I was not expecting anything in Hindi, and it was my beginning there, so I was like, I'm not sure. I have been lucky there. People wanted to see, they did, and it was success. So I believe that every actor has that film or phase in life where audiences do feel connected to them, and whatever they do, they will want to watch. And sincerely very thankful to a lot of my audiences who have stayed with me since 2008 that I started working. So I haven't faced this, but what you're trying to say, I completely get. And why not? Let me be honest. I also haven't watched a lot of films, spending my time going to the theaters and supporting that, because I felt it's okay, maybe someday when it comes on OTT, I'll just watch it. But thank you for asking me this to make me realize how I can do better here on. And I think it helps a lot more women. నందు గారు ప్లీజ్. సార్ హాయ్ సార్ మార్నింగ్ అంటే 2 క్వశ్చన్లు కాబట్టి 2 రెండు మైక్స్ నందు గారు సార్ సో ట్రైలర్ చూసాను, చాలా హారబుల్గా ఉంది సార్. ప్రిపరేషన్ చేసుకోవడం అనేది కూడా చాలా గ్రేట్. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి మీ ఇండిపెండెంట్గా మీ ప్రిపరేషన్ ఏంటి, ఎలా చేసుకున్నారు? As an actor, I should also know how he did it. I'm also curious. అరే యూ సా మీ ఇన్ ద సెట్స్ నో But tell no, I హౌ want ఐ to డిడ్ hear. ఇట్ I want to hear. Tell me. క్యారెక్టర్ ఉందని చెప్పండి. బేసిక్గా క్యారెక్టర్ మీలో ఉందని చెప్పండి. ఇన్బిల్ట్ ఉంది. మీరు ఆయన రియల్ లైఫ్ లో నిజంగానే హానెస్ట్ హస్బెండ్. ఈయన నన్ను ఏదో చేసేలా ఉన్నాడు ఫైనల్లీ. అదే కదా. డైరెక్టర్ కి మీ గురించి ఎవరైనా చెప్పారేమో అనిపిస్తుంది. డైరెక్టర్ కి మీ గురించి ఎవరైనా చెప్పారేమో అనిపిస్తుంది. ఎవరు నువ్వు చెప్పాడు భయ్యా? దగ్గర నుంచి చూసారు కదా. అన్నా ఏంటన్నా ఇదేంటిది వేరే ప్రమోషన్ లోకి వెళ్తుంది? ఫస్ట్ అన్నారు నన్ను వ్యాన్ చేసి. ఓకే సార్, జోక్స్ అపార్ట్, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ సార్.